80% D2C బ్రాండ్స్ వాళ్ళ సేల్స్ కోసము వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ వీడియోలో మనం కూడా డిస్కస్ చేద్దాము. మీరు కూడా మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి వాట్సాప్‌లో సేల్స్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఎలా డబ్బులనేది సంపాదించొచ్చు. మీరు ఏ ఆన్‌లైన్ బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ప్రొడక్ట్ ఉన్నా గానీ, సర్విస్ ఉన్నా గానీ, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నా గానీ మీరు వాట్సాప్ ఆటోమేషన్‌తో వాట్సాప్ మార్కెటింగ్‌తో మీ బిజినెస్‌ని అప్ టు 300% దాకా గ్రో చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి పెద్ద కంపెనీ రేజర్ పే, లెన్స్‌కార్ట్ వాళ్ళు కూడా వాట్సాప్ ఆటోమేషన్‌ని యూజ్ చేస్తూ ఆర్డర్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో థట్ మీరు వాట్సాప్ సెల్లింగ్ గురించి ఇవాళ పూర్తిగా నేర్చుకుంటారు. అంతేకాకుండా ఇవాళ వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 20,00,00,000 పైగా మంది వాట్సాప్ బిజినెస్ యాప్‌ని యూజ్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. కానీ ప్రతి బిజినెస్‌కి కూడా వాట్సాప్ ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అనమాట. వాళ్ళ కస్టమర్‌కి చేరడానికి. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాట్సాప్‌ని వందల పైగా సార్లుగా వాట్సాప్‌ని యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి వాట్సాప్ ఒక ఇంపార్టెంట్ టూల్‌లా మారింది. అంతేకాకుండా వాట్సాప్ సెల్లింగ్‌కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఏ కంపెనీస్ వాట్సాప్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎటువంటి సాఫ్ట్‌వేర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ప్రతీది కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. అండ్ మీరు కూడా మీ సేల్స్‌ని ఆటోమేట్ ఎలా చేయగలరు? ఇంతకుముందు ఇది పాసిబుల్ కాకపోయేది. ఎందుకంటే వాట్సాప్ నంబర్ అనేది మీరు ఒక నార్మల్ వాట్సాప్ యూజ్ చేస్తూ ఉండగా ఒక 100-200 మెంబర్స్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయంగానే మీ నంబర్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడేంటంటే వాట్సాప్ ఏపీఐ లాంచ్ అయినప్పటి నుంచి మీ నంబర్ ఒకసారి మెటా ద్వారా వెరిఫై ఒకవేళ అయిపోతే అప్పుడు వాట్సాప్ మీ నంబర్ అనేది డైరెక్ట్‌గా బ్లాక్ చేయదు. దీనికి ఒక చిన్న అమౌంట్ అనేది వాట్సాప్ చార్జ్ చేస్తూ ఉంటుంది. అది 0.85 పైసా నుంచి రూ. 2 వరకు వేరీ అవుతూ ఉంటుంది. బిజినెస్ టు బిజినెస్ అనమాట. మీరు దీనికి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనుకోవచ్చు కంపేర్ టు గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్. కానీ ఇది చాలా ఎఫెక్టివ్ వే ఆఫ్ మార్కెటింగ్. ఎందుకు అంటే 89% మంది కూడా వాట్సాప్ మెసేజ్‌లు చదువుతూ ఉంటారు. అదే ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఓన్లీ 4% మంది ఈమెయిల్ అనేది ఓపెన్ చేస్తారు అనమాట. దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ సేల్స్ కాంటెంట్ అనేది రెడీగా ఉండాలి. అంతే మీ పీడీఎఫ్ ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు మీ కస్టమర్‌తో మాట్లాడేటప్పుడు మీ బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలామంది ఇవన్నీ రెడీగా పెట్టుకోకుండానే కస్టమర్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ టైం అనేది చాలా అందులో వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని దాంతో పాటు ఎఫ్ఏక్యూ ఆన్సర్స్ కూడా రెడీ పెట్టుకోండి. అంటే మీ బ్రాండ్ డీటెయిల్స్, మీ డెలివరీ టైమ్ అవన్నీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కింద మీరు రెడీ పెట్టుకుంటే అప్పుడు కస్టమర్స్ ఎవరైనా వాట్సాప్‌లో చాట్ చేస్తుంటే డైరెక్ట్‌గా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ అనేది దొరుకుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా స్టెప్ 2లో మీరు వాట్సాప్ ఒక వెబ్‌సైట్ అనేది ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే కస్టమర్ ఈ వెబ్‌సైట్‌కొచ్చి ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేస్తాడో, అప్పుడు మీరు అందులో నుంచి ఆర్డర్ ఆన్ వాట్సాప్ అని క్లిక్ చేసి డైరెక్ట్‌గా వాట్సాప్ మీదకొచ్చేసి ఆటోమేషన్ ద్వారా మీ సేల్స్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్టెప్ 3 వచ్చేసి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంతకుముందు వాట్సాప్ మీద వచ్చేవాళ్ళు అండ్ చాట్ చేసే దాంట్లో చాలా టైం అనేది ఇక్కడ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతి కస్టమర్‌తో టైమ్ స్పెండ్ చేసి చాట్ చేయాల్సినొస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వాట్సాప్ ఆటోమేషన్‌లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఒకటే టైంలో ఒకటేసారిలో మీరు వందల పైగా కస్టమర్స్‌తో చాట్ చేసి ఆటోమేషన్‌లో అండ్ ప్రతి ఒక్కసారి మీరు సేల్స్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ స్టెప్ ఇక్కడొచ్చేసి చాట్ బాట్. ఏ పర్సన్ కూడా క్వెరీకి వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళకి రిప్లై అనేది చాట్ బాట్ ద్వారా వస్తుంది. ఇది ఎందుకు ఇలా పాసిబుల్ అయింది అంటే వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా ఇది వల్ల పాసిబుల్ అయింది. మీరు కూడా మీ సెటప్ అనేది ఆటోమేషన్‌కి చేసుకోవచ్చు. దీనిలో వాట్సాప్ ఏపీఐలో మీరు కస్టమర్స్‌కి బల్క్ మెసేజెస్ సెండ్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి అంటే దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాట్సాప్ ఏపీఐ. ఫేస్‌బుక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. అండ్ దీనికి రిజిస్ట్రేషన్‌కి 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అయితే మీ దగ్గర జీఎస్టీ అయినా ఉండాలి. లేదంటే మీ దగ్గర వెబ్‌సైట్ లింక్ అయినా ఉండాలి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఆటోమేషన్. పెద్ద పెద్ద కంపెనీస్ వాట్సాప్ మీద డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి సెల్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. 50% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు కస్టమర్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అప్పుడు ప్రొడక్ట్ అనేది వాళ్ళు సెల్ చేస్తారనమాట. సేమ్ అలాగే మీరు కూడా ఈ ఆఫర్స్ మెథడ్‌ని వాట్సాప్‌లో వాడొచ్చు. అంతేకాకుండా ఈ ఏపీఐ సిస్టమ్‌లో చాలా సేల్స్ టీమ్ మెంబర్స్‌ని మీరు సబ్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళకు కాంటాక్ట్స్ అనేది లీడ్స్ అసైన్ చేయవచ్చనమాట. డైలీకి 1000 పైగా మీరు మెసేజెస్ పంపిస్తే అందులో మీకు 10-15 లీడ్స్ అనేది ఇక్కడ ఈజీగా జనరేట్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే వాట్సాప్‌లో చూస్తుంటారో కొన్ని కంపెనీస్ పక్కన టిక్ మార్క్ ఉంటుంది. అది ఎందుకు అంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా వెరిఫైడ్ అండ్ వాళ్ళు ఈ వాట్సాప్ ఏపీఐ ఆటోమేషన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా ఏదైనా ప్రొడక్ట్ ఆర్ సర్విస్ ఒకవేళ మీ దగ్గర ఉంది.
ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు. ల్యాండింగ్ పేజ్ అంటే వెబ్‌సైట్ అనమాట. దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా మీ వాట్సాప్ మీదకొచ్చేసి, దాని తర్వాత మీరు ఆటోమేషన్ చేసుకొని, దాని తర్వాత డైరెక్ట్‌గా సేల్స్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది డైరెక్ట్‌గా బిజినెస్ అనేది ఆటోమేట్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు కస్టమర్స్ ఎవరు ఉంటారు అంటే, ఎప్పుడైతే మీరు స్టార్టింగ్‌లో ఒకసారి మనీ స్పెండ్ చేసి కస్టమర్స్‌కి అక్వైర్ చేయడానికి మనీ స్పెండ్ చేస్తారో, దాని తర్వాత మీరు కస్టమర్స్ ఎవరైతే మారిపోతారో వాళ్ళకి మీరు మీ గ్రూప్‌లో క్రియేట్ చేసుకొని గ్రూప్‌లో అయినా లేదా మీ వాట్సాప్ మీ కంపెనీ ఛానెల్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే ఫ్యూచర్‌లో మళ్ళీ మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి, వాళ్ళకి మెసేజ్ చేయడానికి డబ్బులనేది స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీని గురించి వాట్సాప్ గురించి మనం మాట్లాడాము. వాట్సాప్‌లో సేల్స్ ఎలా చేయాలి మనం మాట్లాడాము. అంతేకాకుండా ఒకవేళ మీరు కూడా మీ ప్రొడక్ట్స్, మీ సర్వీస్ ఏదైనా మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎటువంటి ప్రొడక్ట్, ఎటువంటి సర్వీస్ లాంచ్ చేయాలి మీకు ఒకవేళ అర్థం కాకపోతే దాని గురించి కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఇంకా మనం ఒక ప్రొడక్ట్ గురించి, ఒక సర్వీస్ గురించి ఎటువంటి సర్వీసెస్ అనేది మీరు ఆఫర్ చేయొచ్చు. దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో మనం ప్లాన్ చేద్దాము. అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.